అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి. ఇవాళ వినాయక చవితి కాబట్టి వినాయక చవితి బ్లాగ్. జయ దేవ జయ మంగళ మూర్తి శ్రీ మంగళ మూర్తి. నేను చేసుకోబోయే పండగ ఇది. మంది ఉండగా ప్రతిరోజు పండగే. సో బుజ్జి గణపైన తీసుకొచ్చాము, ఆల్రెడీ మీకు తెలిసిందే. క్లాంబరధరం విష్ణుం శశివర్ణం. జయ హనుమాన జ్ఞాన గణ సాగర జయ కపీస్. లోక ఉజాగర రామదూత అతులత బలధామ. కెమెరామ్యాన్ గారు ఒకసారి మన లడ్డూని కొంచెం జూమ్ చేసుకోండి. సో హాయ్ గైస్, మై సెల్ఫ్ ఐఎమ్ సహర్ కృష్ణన్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నేను నా బ్లాగ్స్ అన్ని మొబైల్స్ తో తీయడం జరిగింది, కానీ ఇప్పటి నుంచి నా ఛానల్లో ప్రతి బ్లాగ్ మన డిఓపి గారు కెమెరాతో తీస్తున్నాను. విఆర్ఎం మీడియా వాళ్ళకి నా ఛానల్ ని ఇచ్చి, సో ఎందుకంటే మీ అందరికీ నేను చాలా దగ్గర అవ్వాలనుకుంటున్నాను, కానీ నాకు ఆ టైం ఉండట్లేదు సెల్ఫ్ వీడియోస్ తీసుకొని పోస్ట్ చేయడానికి. సో ఈ రోజు వినాయక చవితి స్పెషల్ గా విఆర్ఎం మీడియా వాళ్ళతో నా ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ రీచ్ అవుతుంది. మీరు కూడా ఎవరన్నా మీ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే మీకు సపోర్ట్ కావాలి అని అంటే తప్పకుండా విఆర్ఎం మీడియా వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకుందాం. యాజ్ యూ నో ఎవ్రీవన్, ఇవాళ వినాయక చవితి కాబట్టి వినాయక చవితి బ్లాగ్. జయ దేవ జయ మంగళ మూర్తి శ్రీ మంగళ మూర్తి. ఇది నా ఇంట్లో నేను చేసుకున్న డెకరేషన్. ఆల్ ఆఫ్ సడన్ అనుకున్నాను ఆన్ స్పాట్ డెకరేషన్ కి, లేదంటే డెకరేషన్ వాళ్ళని అడిగాను. సో వాళ్ళకి టైం లేదన్నారు. పంతులు గారిని అడిగాను. పంతులు గారు కూడా మీకు తెలిసిందే కదా, అందరి చోట్ల వినాయక చవితి చేసుకుంటారు, అందరూ పిలుస్తానే ఉంటారు కాబట్టి పూజారి గారు కూడా లేరు. సో ఇది మన మినీ బ్లాగ్ అనుకోండి, క్యూట్ గా ఫ్యామిలీతో చేసుకునే ఫస్ట్ బ్లాగ్. నా కొత్త ఇంట్లో గృహప్రవేశం తర్వాత నేను చేసుకోబోయే పండుగ ఇది. మంది ఉండగా ప్రతిరోజు పండగే. వరలక్ష్మి వ్రతం చేసుకుందాను అనుకున్నాను, కానీ నేను షూటింగ్ లో ఉన్నాను కాబట్టి చేసుకోలేకపోయాను. సో బుజ్జి గణపైన తీసుకొచ్చాము, ఆల్రెడీ మీకు తెలిసిందే. పెట్టాము. అండ్ తిను వైద్య హాయ్ చెప్పు. మా అక్క వాళ్ళ డాటర్, తను దుబాయ్ నుంచి వచ్చింది. షీ సెలబ్రేటింగ్ వినాయక చవితి ఫర్ ద ఫస్ట్ టైం కదా. ఎలా ఫీల్ అవుతున్నావు? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మా మమ్మీ అయితే అన్ని చేసి ఇక్కడ పెట్టారు. గారెలు చూపించు వైద్య కెమెరాకి. ఇట్లా పెడతాము, మొత్తం రాయకుండా నీట్ గా వినాయకుడికి. ఆల్రెడీ ఇవాళ ఏమైందో తెలుసా, నిన్న మేము శ్రీశైలం వెళ్ళామండి. శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు వినాయకుడిని కొందాము అని చెప్పి మా మమ్మీకి ఫోన్ చేసాం. మమ్మీ ఇక్కడ చాలా క్యూట్ వినాయకులు ఉన్నారు, తీసుకురావాలంటే మా మదర్ వద్దన్నారు అనమాట. సో ఇవాళ మార్నింగే లేచి మేము వెళ్తే ఏమైంది, ఎక్కడ కనబడ్డే మాకు బాగా కోపం వచ్చినట్టుంది వినాయకుడికి. మా ఇంటికి అనుకున్నట్టు. కాకపోతే మాకు బంపర్ ఆఫర్ ఏంటంటే ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ వచ్చినట్టు మాకు ఇంకోటి కూడా తీసుకోమన్నారు బుజ్జి గణపయ్య అని. సో మంగళవారం అని కొనొద్దన్నారండి. మరి మంగళవారం మేమైతే కొనలేదు. కొంటారా కొనరా అని మీరే చెప్పాలి మాకు. మా పంతులు గారు అయితే మా పిన్ని, ఆవిడ యాక్చువల్లీ స్కూల్లో టీచర్. ఇప్పుడు మాకు పూజ చదివి కథ చదివి మేము పూజ చేసుకోవడానికి లేడీ పంతుల్ని రెడీ చేసాం. సో ఇది వినాయకుడి కథ ఉన్న బుక్. రీసెంట్ గా మా అన్నయ్య వదిన వాళ్ళు హౌస్ గృహప్రవేశం చేసుకోవడం కోసం అని వెండి సామాన్లు కొన్నారు, దానికి కాంప్లిమెంటరీగా ఇచ్చిన బుక్ ఇది. మామూలుగా నార్మల్ బుక్ అయితే మనము ఎక్కడ పడితే అక్కడ పారేస్తాం కదా, కొంచెం వెండి బుక్ అయితే జాగ్రత్త చేస్తామన్నట్టు షాప్ వాళ్ళకి మంచి ఐడియానే వచ్చింది. సో ఇది నాకు మా అన్నయ్య కొత్త ఇల్లు కదా, ఇది నువ్వు తీసుకో, వినాయక చవితి ఎలాగో నువ్వు చేసుకుంటావు కదా అని చెప్పి మా అన్నయ్య నన్ను తీసుకోమన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నా వదిన ఫర్ దిస్
కాంప్లిమెంటరీ బుక్. మా మమ్మీ ఒకే దేవుణ్ణి పూజించడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే భగవద్గీతే అందరు దేవుళ్ళు అని మా మమ్మీ ఎప్పుడు భగవద్గీతని ఆరాధిస్తూ ఉంటారు. మీరు నా హౌస్ బ్లాగ్ లో కూడా చూసి ఉంటారు. వాళ్ళు భగవద్గీత పారాయణం చేశారు, భగవద్గీత ఆరాధన చేస్తారంట. సారీ అండి, ఇన్ని తెలుగు వర్డ్స్ ఒకేసారి చెప్పాలంటే నాకు కూడా టంగు పని చేయట్లేదు సరిగా. సో మేము మా ఆచారం ప్రకారం మేము ఎక్కడికి జర్నీ స్టార్ట్ చేసినా, మేము కొత్త వస్తువులు కొనుక్కున్నా, లేదు అని అంటే బయటకు వెళ్తున్నా, వేరే కంట్రీస్కి వెళ్తున్నా, ఏది స్టార్ట్ చేసినా మా అందరి హ్యాండ్ బ్యాగ్స్లో, మొత్తం మా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళ హ్యాండ్ బ్యాగ్లో ఇంత భగవద్గీత కాకపోయినా చిన్నది భగవద్గీత అయితే తప్పనిసరిగా ఉంటుంది. సో ఇది కూడా మన పూజలో పెట్టుకుందాం. కులాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజః షోడశైతాని నామాని వటేచ్చణు యాదాపి విచ్చారంభే వివాహే చే. నమః ఓం జనార్దనాయ నమః ఓం ఇంద్రాయ నమః. సుమతితో శ్రీమాన్ గోత్ర నామధేయం. ఇప్పుడు చెప్పుకోండి గోత్రం పేరు అని. మామ ధర్మపత్ని సమేతస్య రాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి. సర్వం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహాత్యం గంధం సమర్పయామి. సుగంధని చ పుష్పాణి జాతీకుందముఖాని చ యోకే 20 పత్రాణి సంగృహాణ నమాస్తుతే పుష్పాణి పూజయామి. ఓం అదాంగ పూజ. పుష్పములు కానీ అక్షంతలు కానీ పత్రి కానీ వేచి ఉండవలను. ఓం గణేశాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం అకువాహనాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం శూర్పకర్ణకాయ నమః. ఓం కర్ణం పూజయామి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం సమర్పయామి. సమర్పయామి. ఓం శూర్పకర్ణకాయ నమః. జాజిపత్రం సమర్పయామి. ఓం సురాగ్రజాయ నమః. గండకీపత్రం సమర్పయామి. పూష్ణాయ నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకార ప్రవాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం శృకం దశాంగు గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం మహానైవేద్యం సమర్పయామి. భూమ్యాం స్థినాని భగవాన్ స్త్రీ కురుష్య వినాయక సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. సో ఇప్పుడు దాకా మనం పైపైన పూజ అంతా చేసేసుకున్నాం కదా. సో మెయిన్ పూజ ఏంటి అంటే మనం కథ చదువుకొని కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదం అంతా సమర్పించి ఈ ఉండ్రాళ్ళు దేవుడికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఉండ్రాళ్ళే. అవన్నీ ఆయనకి సమర్పించుకున్న తర్వాతతో మన పూజ అయిపోతుంది. సో ఇందక్కడి వరకు లేని ఇంకొక ఫ్రెండ్ కాదు, మా అక్క తిను. సో తిను దుబాయ్లో ఉంటుంది. ఈ ఇయర్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక 10 years తర్వాత వినాయక చవితి చేసుకోవడానికి ఉండి ప్రత్యేకంగా వినాయకుడిని కొనుక్కొని దుబాయ్కి తీసుకెళ్లాలని చెప్పి విగ్రహం కూడా కొనుక్కుంది. సో షీఈ్ మై సిస్టర్ వాసంతి. నా సబ్స్క్రైబర్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హాయ్ చెప్పు. హాయ్, హలో ఎవ్రీవన్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మంచిగా విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై సిస్టర్స్ ఛానల్. సహర్ కృష్ణన్ నా ఛానల్ పేరు కదా, కొంచెం పేరే ఉంటే బాగోదు కానీ ఒక 1 week 10 daysలో నేను నేమ్ చేంజ్ చేస్తాను. సో మీరు కూడా మీకు ఛానల్ పేరు ఏదన్నా తెలిస్తే ఇంట్రెస్టింగ్గా మీరు కామెంట్స్ చేయండి. నేను ఖచ్చితంగా కామెంట్స్ అన్నీ చెక్ చేసి నాకు నచ్చిన ఒక కామెంట్లోది తీసుకొని నా యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రియేట్ చేసుకుంటాను. పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురునికి కుక్షిలో కడుపులో ఉండిపోయాడు. శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. బ్రహ్మ, విష్ణు, శివ
ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన శక్తి కొలది తపస్సు వల్ల పొందిన వరంతో బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలకు రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురుని నుండి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోక గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికి అధిపతిని, పార్వతీ భర్తనని చెప్పాడు శివుడు. ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలునికి మొండానికి అతికించి సజీవుని చేశారు. జగన్మాత శాపానికి చంద్రుడు గజగజ వణికిలాడిపోయాడు. జగదీశ్వరి పాదాలు పడి శాపం ఉపసంహరించుకున్నాడు. తల్లి, చంద్రుని క్షమించు. చంద్రుని చూడకుండా ఉండటం ఎవరికి సాధ్యం? ఎవరి ముఖం చూడలేక, ఎవరు తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు. ఆ శమంతకమణి రోజుకు 1000 మణుగుల బంగారం ఇస్తుండేది. ఆ మణిని తనకిమ్మని ఆ రాజు శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. అలా నేను ఇంగ్లీష్లో కథ చెప్తా. గణేశాది. Once upon a time, goddess Parvati wanted to take a bath. Then, since Lord Shiva was out, there was no one to guard the palace gate. So what she did, she took turmeric paste and sculpted it into a boy and breathed life to him. After that, she told the boy, "You're my son and I will name you Hiramba. And please guard the palace gates and don't let anyone come inside." And after that, Hiramba said, "I will always respect you, mother." And then he went to guard the palace gates. Goddess Parvati was in the bath while he was guarding the palace gates. Then suddenly Lord Shiva came and then he was like, "Why is there a boy standing here?" And he asked one of the Lord to go and ask the boy to move. When he asked, Ganesha said, "No, I won't let you go in." Then the Lord pushed the boy aside. The boy said, "I can't let you go inside." But the Lord didn't listen. And then Ganesha kicked him flying to the air. After that, Lord Shiva got angry and faced him in a fight. After that, he chopped off Hiramba's head. And then when Goddess Parvati came out of the bath, she was shocked to see his head underground. So she was like, "If you don't give life to him now, I will curse the entire world." So what she did, he asked one of the lords to go find the first head of a baby animal he sees. When that lord gone to the forest to search, he saw a baby elephant's head. So what he did, he took it out and put it on Hiramba's head and breathed life to him. And then Lord Shiva said, "From now on, you're my son. You will obey both yours and my mother." So then the father gave a new name to him, Ganesha. You will be the Lord of wisdom, remove all obstacles for any other person who gets stuck. The end. Thank you. मुक्ता फळाची जय देव जय देव. సో మా పిన్ని కథ చదివేశారు. వైద్య కూడా మీకు ఇంగ్లీష్లో కథ చెప్పింది కదా. యాక్చువల్లీ తను అన్నిటికీ టా పలకడం రాదు, తా అంటుంది. సో క్యూట్గా ఇంగ్లీష్లో చెప్పింది, అండర్స్టాండ్ చేసుకోండి. సో ఫినిషింగ్లో ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి పూజని ఫినిష్ చేద్దాం. నైవేద్యాలన్నీ దేవుడికి ప్రసాదించి మనం కూడా కొంచెం తినేసి పూజని ఫినిష్ చేద్దాం. సో కొబ్బరికాయ కొడదాం ఫస్ట్ అయితే. जय हनुमान ज्ञान गण सागर जय कपीस लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामन महावीर विक्रम बजरंगे कुमति निवार सुमति के संगे कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा हाथ वज ओदेजा विराज कांधे मूंज जने गुसाजे शंकर सुवनीर केसरी नंदन तेज प्रताप महाजिक वंदन
पिचवानक नियति जात नाम साज करवे को आत. కెమెరామ్యాన్ గారు ఒకసారి మన లడ్డూని కొంచెం జూమ్ చేసుకోండి. ఈ లడ్డు చాలా స్పెషల్ ఈ ఇయర్లో. ఎందుకు అని అంటే అది తయారయింది పావదేవరపల్లి అనే ఊర్లో మా మేనమామ వైఫ్ మా అత్తయ్య మాధవి అత్త చేసింది. మార్నింగే పంపించింది. అవి ఇక్కడి నుంచి ఇండియా నుంచి దుబాయ్కి వెళ్తున్నాయి. మా అక్క తీసుకెళ్ళడానికి అని చెప్పి మేము తీసుకొచ్చాం. అన్ఎక్స్పెక్టెడ్గా అదే లడ్డు మన వినాయకుడి చేతిలో పెట్టడం జరిగింది. సో ఎందుకు స్పెషల్ అన్నానంటే ఎక్కడ తయారైంది, ఎక్కడికి వెళ్తుంది కాబట్టి దాన్ని స్పెషల్ అన్నా. సో ఇప్పుడు ఈ లడ్డు గురించి ఇంకా చెప్పాలి అని అంటే మా అక్క చెప్తుంది. సో చూసారు కదండి ఈ లడ్డు. మీరు ఎవరైనా పాడుకోవాలనుకుంటే కింద కామెంట్స్ లో పెట్టండి. ఫస్ట్ పాట మొదలు ₹1 ఎందుకంటే మనం ఎంత సంపాదించినా మొదలు పెట్టేది ₹1 కాబట్టి మేము మా వేలం పాట ₹1 మొదలు పెడుతున్నాం. మీరు ఎంతలో పాడుకోవాలనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. సో ఎవరైతే కామెంట్స్ లో మీ వేలం పాట, మన లడ్డు వేలం పాట ఇవాళ సాయంత్రం నుంచే మొదలవుతుంది. ఎందుకంటే ఇవాళ సాయంత్రం తను దుబాయ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇవాళ సాయంత్రం నుంచే మొదలవుతుంది. నేను బ్లాగ్ పెట్టిన నెక్స్ట్ మినిట్ నుంచి నేను డైలీ కామెంట్స్ చూస్తాను. ఒకసారి లడ్డు వేలం పాట రూపాయి దగ్గర నుండి ఎంతైనా సరే పర్వాలేదు, ఫోన్పే నెంబర్ నేను ఇచ్చేస్తాను, అది నా నెంబరే, మీరు ఫోన్పే చేసేయచ్చు డబ్బులు, ఓకేనా? సో మా లడ్డూని, అది రవ్వ లడ్డు, ఇంకేం చెప్పాలి, దానికోసం ఏం చెప్పక్కల. ఎవరు పాడుకుంటారో వాళ్ళ అదృష్టవంతులు. ఎందుకంటే చాలా పూజలు చేసుకొని నోములు నోచుకొని 100 బ్లెస్సింగ్స్తో పాటు మీ దగ్గరికి వస్తుంది. దీనికి ఒక చిన్న స్టోరీ కూడా నేను చెప్పాలనుకున్నాను. మేము కాలేజ్ డేస్లో, మేము స్కూల్ డేస్లో అనుకుంటా, మా ఫాదర్ మా అవనిగడ్డ ఊర్లో మేము ఒక లడ్డూని 5,000కి వేలం పాట పాడితే ఈ రోజు వరకు మేము ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. సో వినాయకుడు మా ఫ్యామిలీకి ఎప్పుడు బ్లెస్సింగ్స్ తెస్తూనే ఉన్నాడు. ఈ ఇయర్ కూడా నేను లాస్ట్ ఇయర్ ఓకే పర్వాలేదు చేసుకుందాము చేసుకున్నా, కానీ ఇయర్ అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి వెళ్ళి ఈ విగ్రహం చూడడం జరిగింది. వినాయకుడు మా ఇంటికి రావాలని కోరుకున్నాడు కాబట్టి అనుకోగానే చూడంగానే వచ్చేసాడు. సో ఇలాగే ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి ఏదో ఒక స్పెషల్ జరుగుతూనే ఉంది మా లైఫ్స్లో. మీ లైఫ్స్లో కూడా అలాంటి స్పెషల్స్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. హాయ్ ఎవ్రీవన్. సో మీరు చూసారు కదా సహర్కృష్ణన్ ఎలా సెలబ్రేట్ చేసుకుందో. సో వీటిలో ఏమైనా చిన్న చిన్న తప్పులు కానీ, పూజా విధానంలో ఏమైనా తప్పులు ఉంటే మీరు క్షమించండి. ఎందుకంటే మేము ఇలాంటి పూజలు చాలా తక్కువ చేస్తాం. మమ్మీ మాకు భగవద్గీత పూజ మాత్రమే చేస్తారు. సో మేము కూడా అదే నేర్చుకున్నాము. మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అలాగే మీరు సహర్కృష్ణన్ని ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వినాయక చవితి మాకు మీకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.